టేకులపల్లి మండలంలో పర్యటనలో భాగంగా కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను పారబెట్టి శుభ్రం చేశారు. విద్యార్థులకు మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపించాలని, కష్టం శ్రమ అంటే ఎలా ఉంటుందో విద్యార్థులకు ప్రాక్టికల్గా చేసి చూపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తూ దారిలో రోడ్డు పక్కన పొలం దున్నుతున్న రైతు వద్దకు వెళ్లి మాట్లాడారు. పంట గురించి, దిగుబడి గురించి వివరాలు తెలుసుకున్నారు. పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నీటి నిల్వలు పెరుగుతాయని రైతుకి అవగాహన కల్పించారు. కానీ తవ్వేసి చూపించాలి, మీ దమ్ము ఏదైతే ఉందో ఇక్కడ చూపించాలి. టీచర్స్ అందరూ తవ్వితే బరాబర్ తెలుస్తుంది బీపీ షుగర్ ఎట్లా ఎక్కుతుందని. ఇట్లా చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, వర్కర్ లేరు సార్. బట్ ఆదర్శంగా ఉండాలంటే అది చేయాలి కదా. మీకు మోమాటాలు ఉంటే చెప్పండి, నేను ఉదయం రేపు వచ్చేసి ఇక్కడ అట్లా చేసి నేను ఏమంటున్నా అంటే అట్లా చేస్తేనే పిల్లలకి విలువ తెలుస్తుంది, వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే మీ మాటలతో కష్టపడాలంటే చెప్పి లాభం లేదు, చేసి చూపించండి. తర్వాత వాళ్ళకి మొక్క నాటడానికి వాళ్ళకి ఇవ్వండి. దట్ బాబు నువ్వురా, నువ్వు పెట్టు ఇప్పుడు పెట్టినావు కదా, ఇప్పుడు మంచి దీనికి నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టుకోవడానికి కూడా వర్కర్స్ ఉండొద్దు, వాళ్ళకి చిన్న చిన్న బాటిల్స్ ఇవ్వచ్చు. ప్రతిరోజు వాళ్ళు నీళ్ళు పోసుకుంటారు, అదే ఆకులు తినేసి మంచి హెల్దీ ఉంటారు. అది ఉద్దేశం. కరెక్ట్. సో ఇది ఇప్పుడు కాదు, మళ్ళీ మీరు సమయం తీసుకోండి, దీనికి మంచిగా ప్లాన్ చేయండి. వరుసగా ఎక్కడెక్కడ చెట్లు పడతాయో అది లైన్ మొత్తం మనం పెట్టాలి. అండ్ దెన్ ఇక్కడ కూడా అసలు ఇది ఆ జాగా వదిలేసి ముందట వచ్చారు అండ్ నాకే అంటున్నారు సార్ మా ప్లే గ్రౌండ్ పోతుంది. జాగా వదిలేసారు మీరే కదా, నేను కాదు. ఆకుకూరలు మీరు పెట్టరు, రాదు. ఆకుకూరలు అవసరమే లేదంటున్నాను నేను. దెన్ నా వెజిటబుల్ కాంట్రాక్టర్ దేనికోసం ఉన్నాడు అంటే మీరు ఆకుకూరలు పండించి వెజిటబుల్ కాంట్రాక్టర్కి వదిలేస్తారా? గతంలో మీకు ఇంకా ఈజీగా ఉంది కదా. టమాటో వంకాయ మీరు పెడతారు, ఒక నెల తర్వాత అది ఎండిపోతుంది. నేను వచ్చి చూస్తే అప్పుడు ఉండొచ్చు. దాన్ని మీరేమంటారు, సార్ వేసాము ఇప్పుడు లేదు. వద్దు, అది మీరు చెప్పిన మొక్కలకి పర్మనెంట్గా ఉండిపోతాయి. ఈ పిల్లలు నెక్స్ట్ బ్యాచ్ పిల్లలు అందరికీ పనికి వస్తుంది. మంచిగా అది నింపండి, దాంతో మీకు కూడా సంతోషం అవుతుంది. మీ ఇంట్లో కూడా వంట కోసం మీరు తీసుకుపోండి, ఎవరు వద్దన్నారు. పుష్కలంగా వస్తుంది. చింత, మునగ, ఉసిరి, కరివేపాకు, వెలక్కాయ, రైట్. చెట్లు చాలా పెద్దవి అయితే అవన్నీ ఏముంది అంటే దాంతో మీకు ఏం ప్రాబ్లం వస్తుంది? మంచిది కదా, అంతే నీడ ఉంటుంది. అది చేయండి. మీరు మొదలు పెట్టేస్తే మీరు రిటైర్ అయినప్పుడు మీరు వచ్చి చూస్తే ఆ చింత చెట్టు ఇంత పెద్దగా కనపడుతుంది. పెద్దగా అవుతుంది నాకు కూడా తెలుసు. దాన్ని ఏం చేద్దాం, పెట్టొద్దు. దానికి నీడకి మళ్ళీ వేరే చెట్లు రావు, అప్పుడు కట్ చేద్దాం దానికి. సో ఇప్పుడు మీకు అంతా తెలివి ఉంది, దాని స్పేసింగ్ అట్లా చేయండి. చింత చెట్టుది నీడ ఎక్కువ అవుతుంది కదా, దాన్ని అంతా జాగా వదిలేసి పెట్టండి వేరే చెట్లు. చింతకి ఇటువైపు 5 మీటర్ వదిలేయండి, మునగాకి ఒక్కొక్క మీటర్ వదిలేయండి. అరే బాబా, ఒక్కోవైపు మీరు తెలివి కూడా చూపిస్తారు, కానీ మీ పనితీరు అట్లా లేదు. తప్పకుండా చేయండి. సో ఇట్లా అసలు ఇది ఇప్పుడు ఎండలో చేస్తున్నాము, కానీ మనం మార్నింగ్ చేసుకుంటే పిల్లలు అది నేర్చుకుంటారు. సార్ చెప్తారు మంచి మాటలు, కానీ చేసి చూపిస్తారు. మనం కూడా చేయాలి, లేకపోతే ఏం నేర్చుకుంటారు? నేను కూడా టీచర్ అయిపోయి వర్కర్కి పని చెప్పాలి, తప్పు కదా అది. సో ప్లీజ్ అది టేకప్ చేయండి, ఓకే? తర్వాత మళ్ళీ నా గ్రామ పంచాయతీ వర్కర్స్కి ఇబ్బంది పెట్టద్దు. అది పర్లేదు, అది మళ్ళీ ఒకసారి చేస్తాం. ఓకే, ఇప్పుడు తవ్వారు, దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ అయితే వేసుకోండి. ఆ జాగాలో చాలా జాగా ఉంది, అది పిచ్చి మొక్కలు మొత్తం తీసేయాలి.
ఇప్పుడు అదే మంచి మాటలు చెప్పిపోయాడని అంటారు. ఎక్కడ గడ్డపార? గడ్డపార కాదు, పార. ఇప్పుడు ఇది పిచ్చి మొక్కలు తీయాలంటే ఎట్లా తీస్తారు? చిన్న పార లేవా? పెద్దగానే ఉందా? ఇదే వాడు. సో ఇది ఎట్లా తీస్తారు? పొడవలతో తీస్తారా? పారతో తీస్తారు? పారతో. సో దాన్ని లైన్గా చేయాలి కదా. ఎన్ని రోజులు అయినాయి ప్రిన్సిపల్ గారు పార పట్టుకొని? చాలా రోజులు అయినాయి. వ్యవసాయ కుటుంబం అచ్చా, చెప్పడానికి బాగుంది. వ్యవసాయ కుటుంబం, నాది కూడా వ్యవసాయ కుటుంబం. జమ చేసి పెట్టాలి. సో ఇట్లా మొత్తం క్లియర్ చేసినామనుకోండి, అండ్ దెన్ మార్కింగ్ చేసేసి చెట్లు పెట్టాలి లైన్గా. ఇది పల్స్ పెరిగిందా?